హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే నేను ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం అయితే పెసరకట్ట అయితే పెట్టబోతున్నాను. పెసరకట్ట అని అనుకుంటున్నారా? అవునండి. ఇదైతే ఒంటికి ఎంతో చలవ చేసిద్ది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే సమ్మర్ కదా! అందుకని ఎక్కువగా మసాలా కర్రీస్ ఎవరు తినకండి. ఎందుకంటే వేడి చేసేసిద్ది కాబట్టి. ఇంకా పెసరకట్ట ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఇంకా పెసరపప్పు అయితే 2 సార్లు నీట్‌గా కడుక్కొని ఇంకా పొయ్యి మీద పెడుతున్నాను. పెట్టిన తర్వాత అయితే కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. పప్పు త్వరగా ఉడకాలంటే ఆయిల్ వేసుకుంటే తొందరగా ఉడికిపోయిద్ది. ఇంకా పోపు కోసం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా వెల్లుల్లి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను కట్ చేసి ముందుగానే. ఇంకా దీంట్లోకైతే అల్లం తురుము అయితే వేయాలి. టేస్ట్ అయితే చాలా బావుండిద్ది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత అల్లం తురుము కూడా వేసుకొని కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఆ పోపు అయితే మనం ఉడకపెట్టుకున్న పెసరపప్పులోకి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుండిద్ది. ఇంతకీ మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్